హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 27వ భాగం. ఇక మీ టైం అయిపోయింది, మీరు బయలుదేరండి అంటూ బలవంతంగా పంపించేశాడు సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ అందర్నీ. క్షణాలు గడుస్తున్న కొద్దీ శిఖరలో పల్స్ పడిపోతూ ఊపిరందక దాదాపుగా స్పృహ కోల్పోతుంటే ఒక్కసారిగా డోస్ తెరుచుకున్నాయి. కళ్ళు మసకబారుతుంటే ఎవరో తనని చెంప మీద తట్టడం, ఫేస్ మీద పడిన చెమట తుడవడం, తన గుండెల మీద గట్టిగా రుద్దడం తెలుస్తున్న కళ్ళు మాత్రం తెరవలేకపోతుండడంతో అది కలో నిజమో అర్థం కావట్లేదు శిఖరకి. దాదాపు అరగంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన శిఖరకి ఎదురుగా వాచ్మెన్ కనిపించాడు. మేడం, ఇప్పుడెలా ఉంది అని అడుగుతుంటే, ఓకే. అసలేమైంది వాచ్మెన్? ఏమో మేడం, తెలీదు. లిఫ్ట్ స్ట్రక్ అయినట్టుంది. పాపం మీరు లోపలుండిపోయారు. ఇప్పుడెలా ఉంది మీకు? అతి కష్టంగా ఓకే అంటూ బయటికి నడుస్తుంటే, ఏంటి శిఖర, లిఫ్ట్ స్ట్రక్ అయిందా అన్న సిద్ధార్థ్ గొంతుకు తల తిప్పి చూసింది శిఖర. నువ్వా? ఎస్ బేబీ, నేనే. కావాలని లిఫ్ట్ స్ట్రక్ అయ్యేలా చేసావా? చీచీ, నేనా? నేనెందుకు అలా చేస్తాను శిఖర? నుదుటి మీద చెమటని చేత్తో తుడుస్తూ ఉంటే కోపంగా అతని చేతిని విసిరి కొట్టింది. నవ్వి, అయినా ఏంటి, లేడీ హిట్లర్వి. పాపం ఈ మాత్రం దానికే ఇలా చెమటలు పట్టేశాయా? ప్రాణం విలువ ప్రాణాలతో ఆడుకునే నీలాంటి వాడికి ఏం తెలుస్తుందిలే. అబ్బో, ఇప్పుడింత పెద్ద డైలాగ్ మనకు సెట్ అవ్వదులే. కాని లిఫ్ట్లో ఎలా అనిపించింది? ఊపిరి ఆగిపోయినట్టు, ప్రాణం పోయినట్టు అనిపించిందా అని వెటకారంగా అడిగితే తన వైపు కోపంగా చూసింది. ఛ, అయినా కరెక్ట్ టైంకి ఆ వాచ్మెన్ వచ్చేశాడు. లేదంటే నీ ప్రాణం ఈ పాటికి గాల్లో కలిసేదేమో. నా చావు చూడాలని చాలా ఉపలాటంగా ఉన్నట్టుంది కదా నీకు. కాని నీ అంత ఆశ అంత ఈజీగా తీరదులే. నేను చంపే రకాన్నే కాని చచ్చే రకాన్ని కాదులే అని కోపంగా వెళ్లబోతూ సడన్ గా స్పృహ తప్పినట్లయి పడబోయింది. తను పడుతుందని ముందే గెస్ చేసినట్టు తన వైపు కూడా చూడకుండా తన నడుము చుట్టూ చెయ్యేసి సైడ్కి హక్ చేసుకున్నట్టే పట్టుకున్నాడు సిద్ధు. మైకంగా సిద్ధు భుజం మీద వాలిపోయింది శిఖర. తనకి దూరంగా జరగబోతుండే, నేనుండగా నిన్ను చావనిస్తానా శిఖరా? ఛీ, వదులు అంటూ విసురుగా తనని వదిలించుకొని వెళ్ళిపోతుంటే, డ్రాప్ ఏమైనా కావాలా? పాపం అసలే నిలబడలేకపోతున్నావు. ఇక బైక్ డ్రైవ్ చేయగలవా? నీలాంటి వాడిని నమ్మి నీతో రావడమా? ఆడది కనిపిస్తే ఆంబోతుల మీద పడే నీలాంటి వాడితో వెళ్లడం కన్నా నడిచి వెళ్లడమే ఉత్తమం. కోపంగా పళ్ళు బిగబట్టిన సిద్ధార్థ్ విష్ యు ఆల్ ద బెస్ట్ అంటే ముఖం తిప్పుకొని వెళ్లిపోయింది శిఖర. సరిగ్గా అదే టైంకి శిఖర ఇంకా రాలేదని మీనా ఫోన్ చేయడంతో తన ఆఫీస్ దగ్గరికి వచ్చిన సాత్విక్ వాచ్మెన్ని అడిగి విషయం తెలుసుకుని పైకొస్తుంటే శిఖరే ఎదురొచ్చింది. సాత్విక్, నువ్వేంటిక్కడ? నా సంగతి సరే, ఏంటి లిఫ్ట్ స్ట్రక్ అయిందంట, ఇప్పుడు ఎలా ఉంది అంటూ కంగారుగా ఆమె చెంపలు తడుముతూ అడుగుతుంటే, బానే ఉందిరా, పొరపాటున అలా అయింది అంతే. ఏంటి పొరపాటు? ఆ మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేదా? అయినా ఇంత పెద్ద కంపెనీలో లిఫ్ట్ పనిచేయకపోవడం ఏంటి? లోపల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే వెళ్ళి అంటూ లోపలికి వెళ్లబోయాడు సాత్విక్. అబ్బా, అవసరం లేదులేరా. అయినా కంపెనీ పెద్దదా చిన్నదా అని లిఫ్ట్కు తెలుస్తుందా ఏంటి? అది కాదే, నేనే నీకు కాల్ చేద్దామనుకున్నా. ముందు పద వెళ్దాం అంటూ సాత్విక్ని లాక్కెళ్ళింది శిఖర. పార్కింగ్ ప్లేస్లో పెట్టిన బండి స్టార్ట్ చేసి ఇద్దరూ బయలుదేరారు. గేట్ దాటి వెళ్తుంటే పైన గ్లాస్ డోర్లో నుండి వీళ్ళని చూసిన సిద్ధార్థ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. హెల్మెట్ పెట్టుకోనుండడం వల్ల సాత్విక్ కనిపించలేదు. కానీ శిఖర సాత్విక్ నడుం చుట్టూ చేతులేసి పట్టుకోవడం చూస్తూ కోపంగా, వీడెవడు అనుకుంటూ ఫాస్ట్గా కిందకొచ్చాడు. కానీ అప్పటికే బైక్ వెళ్ళిపోయింది. ఛ, ఎవడు వాడు? ఇది వాడి బైక్లో వెళ్ళిందేంటి? అది కూడా అంత క్లోజ్గా అనుకుంటూనే కార్ స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తున్న మాటి మాటికి శిఖర హెల్మెట్ పెట్టుకున్న అతను గుర్తొస్తుంటే తన కోపాన్నంతా స్టీరింగ్ మీద చూపిస్తున్నాడు సిద్ధు.
సిద్ధు, ఏమైంది? లిఫ్ట్ ఓపెన్ చేసావా లేదా అని సుజీ అడిగితే, తను బానే ఉందా? హా అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిన వాడు డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాడు. ఏమైంది వీడికి ఇలా ఉన్నాడు అని సుజీ, ఏమో మరి అని వెంకీ సమాధానం ఇచ్చుకున్నారు. ఏరా, నైట్ నిద్రపోలేదా? కళ్ళేంటి అలానే ఉన్నాయి అని ఉదయాన్నే అడిగింది సుజీ సిద్ధుని. ఏం లేదులే, నేను బయటికెళ్తున్నానని చెప్పి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కారులో వెళ్తున్న సిద్ధుకి ఓ సూపర్ మార్కెట్లో సాత్విక్ కనిపించడంతో కార్ సైడ్కి పార్క్ చేసి లోపలికెళ్లాడు. సాత్విక్ బిల్ పే చేస్తుంటే, హాయ్ బ్రో అంటూ చనువుగా భుజం మీద చెయ్యి వేస్తూ లోపలికి వచ్చి నిలబడ్డాడు సిద్ధార్థ్. హే సిద్ధార్థ్, నువ్వేంటిక్కడ? నథింగ్, ఈ రూట్లో వెళ్తుంటే నువ్వు కనిపించావు. ఓ అలాగా, దెన్ నా రూమ్ ఇక్కడే, పద వెళ్దాం. ఓకే అంటూ అతనితో పాటు వెళ్ళాడు సిద్ధార్థ్. సాత్విక్ ఉండేది పక్క లైన్లోనే కావడంతో ఇద్దరు కారులోనే స్టార్ట్ అయ్యారు. అవును, ఈ మధ్య ఏంటి నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నావు? నీ ఫ్రెండ్స్ నీతో ఉండట్లేదేంటి అని అడిగాడు సాత్విక్. నవ్వి, లాస్ట్ 10 days నుండి ఓ ప్రాజెక్ట్ కోసం ఫుల్ టైర్డ్ అయిపోయారు. అందుకే వాళ్ళకి రెస్ట్ ఇచ్చి నేను రోడ్డు మీద పడ్డాను. అలాగా, మరి నీకు రెస్ట్ అవసరం లేదా? నో, మేం చేసింది రాళ్లు మోయడం అంత కష్టమైన పనేం కాదుగా సాత్విక్. అలాంటప్పుడు రెస్ట్ పెడితే రెస్ట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడే ఆపు అనడంతో కారు ఒక సైడ్కి పార్క్ చేశాడు సిద్ధు. నా రూమ్ పైన అంటూ పెంట్ హౌస్కి తీసుకెళ్లాడు. బ్యాచిలర్ రూమ్, పర్వాలేదా బ్రో? లాక్ ఓపెన్ చేస్తూనే, నువ్వు చూసి చెప్పు ఎలా ఉందో అని సాత్విక్ డోర్ ఓపెన్ చేస్తే ఇద్దరు లోపలికి అడుగుపెట్టారు. 2 గదుల చిన్న పెంట్ హౌస్, అందులోనే ఒక సైడ్కి ఉన్న చిన్ని కిచెన్, మరో సైడ్ స్టడీ టేబుల్ చిన్నగా ఉన్న చాలా నీట్గా అరేంజ్ చేస్తుంది. వావ్, చాలా బాగుంది సాత్విక్. బ్యాచిలర్ అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఇంతకీ భోంచేసావా? లేదు బ్రో, మూడ్ బాలేక రోడ్లన్నీ తిరుగుతున్నా. ఓకే, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం. నీకు వంటొచ్చా సాత్విక్? నవ్వుతూ, నీకు రాదా? నాకా? తినిపెట్టమంటే హ్యాపీగా తింటా. సన్నగా నవ్వి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసి కుక్ చేస్తున్నాడు. నేను నీకు హెల్ప్ చేయనా? ఏం చేస్తావు సిద్ధు? కౌంటర్ టాప్ మీద కూర్చొని నువ్వు అలసిపోకుండా కబుర్లు చెప్తా అంటూ మాట్లాడుతుంటే అలవాటుండడం వల్ల చకచకా కుక్ చేస్తున్నాడు సాత్విక్. గోడకి ఒక్క మూలకి కనిపించిన ఫోటోని చూపించి, ఆ ఫోటోలో ఉన్నది మీ మదరా అని అడిగాడు సిద్ధు. అవును. మరి మీ ఫాదర్? నవ్వి తన తండ్రి ఎలాంటివాడో చెప్పగానే, ఐఎమ్ సారీ సాత్విక్ అన్నాడు సిద్ధు. అంటే అప్పట్నుండి నువ్వు? అనాథాశ్రమంలో పెరిగాను అని బాధగా చెప్తుంటే, లీవ్ ఇట్, ఈ టాపిక్ ఇక మనకొద్దు. కానీ నిన్నొకటి అడగాలి. ఏంటి సిద్ధు అది? లాస్ట్ వీక్ నేను నిన్ను గుళ్ళో, అది కూడా ఒక అమ్మాయి హక్ చేసుకుని మరి. హూ ఈజ్ షీ? తను నా ఫ్రెండ్. ఓ, ఫ్రెండ్ మాత్రమేనా? తడబడుతూ, అంటే అంతే, ఇంకేం లేదు. అర్థమైందిలే, తను నీకేమవుతుందో. యూ లవ్ హర్, అంతేనా? చిన్నగా బ్లెష్ అవుతూ కుక్ చేస్తుంటే, వావ్ సాత్విక్, నువ్వు సిగ్గుపడితే చాలా బాగున్నావు. ఇంతకీ ఎవరు తను అని అడిగాడు ఆమెవరో తెలుసుకోవాలని సిద్ధు. తను నా ప్రాణం సిద్ధు. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక బంధం తను. నా కష్టం, సుఖం, బాధ, కన్నీళ్లు, నవ్వు అన్నీ తనతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే లైఫ్ లాంగ్ తనకే కష్టం రాకుండా చూసుకోవాలనుకుంటున్నాను. వావ్, వెరీ గుడ్. షీఈ్ వెరీ లక్కీ. నీలా ప్రేమించేవాడిని ఇంప్రెస్ చేసిందంటే, నో సిద్ధు, నేనే లక్కీ. బికాస్ షీఈ్ నాట్ ఎ ఉమెన్, షీఈ్ ఎ వండర్. గుడ్ అంటూ రూమ్ అంతా చూస్తుంటే సాత్విక్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు. రూమ్ అంతా స్టడీ చేస్తున్న సిద్ధార్థ్ దృష్టి స్టడీ టేబుల్ మీదున్న బుక్స్ మీద పడింది. హే సాత్విక్, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావా? ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేయడం, వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడం అయిపోయింది. రెస్ట్రిక్ట్ చేశారా? ఎందుకు? డబ్బు. దానికి తోడు నేను ఒక అనాథని అని జరిగింది చెప్పగానే, సో సాడ్. మళ్ళీ ప్రిపేర్ అవుతున్నావా? మొన్నటిదాకా అది కలని వదిలేశాను సిద్ధు. బట్ నా ప్రాణం నా బర్త్డే రోజున కోరిన కోరిక, అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓ అవునా, అయితే డెఫినెట్గా ఈసారి నువ్వు సెలెక్ట్ అవుతావు. అండ్ మా డాడీకి ఆ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వద్దు సిద్ధు, నాకేదైనా నా టాలెంట్తోనే రావాలి. అరే యార్, నీ టాలెంట్తోనే బాబు. కాకపోతే ఈసారి ఇలాంటి లిటికేషన్స్ లేకుండా చూడమని మా డాడీకి చెప్తాను అంతే అని సిద్ధు అంటే నవ్వి ఊరుకున్నాడు సాత్విక్. నవ్వడమేనా? బిర్యానీ పెట్టేది ఏమైనా ఉందా? చేసిందే నీకోసం, కమ్
అంటూ కీరా క్యారెట్ ఆనియన్తో గార్నిష్ చేసి రైతా కాంబినేషన్లో నోరూరుస్తున్న హైదరాబాద్ బిర్యానీని చూస్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి సిద్ధుకి. వావ్, చూస్తుంటేనే వాటర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటుంటే టేస్ట్ చేసి సూపర్ బ్రో, రెస్టారెంట్కి ఏమాత్రం తీసుకుపోదు అని సిద్ధు ఇష్టంగా తింటుంటే తను కూడా నవ్వుతూ ప్లేట్ తీసుకున్నాడు సాత్విక్. స్కూల్ వ్యాన్ రాగానే తన కోసమే ఎదురు చూస్తున్నాడు సిద్ధు. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిసింద్రి అంటూ చెయ్యి ఫోల్డ్ చేసి హైఫై ఇచ్చి వాణ్ణెత్తుకున్నాడు సిద్ధు. ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి, ఓకేనా? ఓకే, బట్ స్కూల్ టైం అవ్వగానే నన్ను డ్రాప్ చేయాలి. ఓకే పద, నిన్నొక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను అంటూ వాణ్ణి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు సిద్ధు. ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్? నీకు నచ్చే చోటికి. అదే ఎక్కడికి? వెళ్ళాక నీకే తెలుస్తుంది అంటూ వాడితో కబుర్లు చెప్తూ కార్ని ముందుకు దూకించాడు. దాదాపు గంట తర్వాత కార్ దిగిన శౌర్యకి ఎదురుగా వాటర్ వాల్ కనిపించేసరికి హే వాటర్ వాల్ అని గట్టిగా అరుస్తూ థ్యాంక్ యూ అంకుల్ అని కాళ్ళు చుట్టేశాడు. నీకు బాగా నచ్చుతుందని తీసుకొచ్చాను, పద వెళ్దాం అంటూ వాడి స్కూల్ బ్యాగ్ కారులో పడేస్తుంటే అప్పుడే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తున్నాడే. హలో వెంకీ. రే ఎక్కడున్నావురా? వాటర్ వరల్డ్. అక్కడికి ఎందుకు వెళ్ళావు? వాటర్ ఫ్రీగా ఇస్తున్నారంట, తీసుకురావడానికి వెళ్తున్నా, మూసుకొని ఫోన్ పెట్టరా. రేయ్ రేయ్ అంటున్నా సిద్ధు ఫోన్ కట్ చేసేశాడు. ఏమైందిరా, సిద్ధు ఎక్కడున్నాడు అని కుమార్ అడిగితే వాటర్ వరల్డ్లో. ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని వాటర్ వరల్డ్లో ఏం చేస్తున్నాడు? ఏమో నాకేం తెలుసు. సరే పద, అక్కడి నుండి వాణ్ణి పికప్ చేసుకుని వెళ్దాం అని ముగ్గురు కలిసి వాటర్ వార్డ్కి బయలుదేరారు. ఎక్కడ్రా వీడు అంటూ వాటర్ వరల్డ్ మొత్తం వెతుకుతుంటే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు సరికదా, ఎక్కడా కనపడలేదు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు చూడండి అంటూనే అంటున్న సుజీ సడన్ గా షాక్తో ఒరేయ్ ఒకసారి అటు చూడండి అనడంతో అటువైపు చూసి ఇద్దరూ నోర్లు తెరుచుకొని చూస్తుండిపోయారు సుజీతో సహా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో సాత్విక్ సిద్ధు ఇద్దరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాడు తప్ప తన పేరు చెప్పలేదు, చెప్పుంటే కథ ముగిసిపోయేదేమో. మరోవైపు శౌర్య సిద్ధు ఇద్దరూ బాల్యమిత్రులైపోయారు. చూద్దాం ముందు ముందు ఎవరెవరికి ఎలా ఎలా ముళ్ళు వేసుకుంటూ వస్తారో రైటర్ గారు. కథ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ అన్ని ఒక్కసారిగా చదివేయచ్చు, అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.